హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన పేపర్ 2లో పంచాయతీరాజ్ వ్యవస్థ వాటిలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంచెల విధానం అమల్లో ఉంది? సో నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల విధానం అమల్లో ఉందండి. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు గ్రామ పంచాయతీల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? సో గ్రామ పంచాయతీల్ని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్లు అండి, ఇద్దరు. సాధారణంగా ఎంత జనాభాకు తగ్గకుండా ఉన్న గ్రామాలలో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు? సో సాధారణంగా 300 జనాభాకు తగ్గకుండా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారండి. పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక సభగా దేన్ని వర్ణిస్తారు? గ్రామ సభనండి. సో పంచాయతీ వ్యవస్థకు ఆత్మ, హృదయం, స్థానిక సభగా దేన్ని వర్ణిస్తారంటే గ్రామ సభనండి. నెక్స్ట్, గ్రామ సభ ప్రతి సంవత్సరంలో ఏ తేదీల్లో తప్పక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది? ఏప్రిల్ 14, జనవరి 2 అండి, అక్టోబర్ 3, జూలై 4. సో ప్రతి సంవత్సరం ఈ తేదీలో తప్పక సమావేశం నిర్వహించాల్సి ఉంటుందండి. నెక్స్ట్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గ్రామ సభ సమావేశాలను సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు నిర్వహిస్తున్నాయి? 4 సార్లు అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గ్రామ సభ సమావేశాలని సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? సర్పంచ్ లేదా ఉప సర్పంచ్. గ్రామ సభ సమావేశాలు ఎన్ని పర్యాయాలు నిర్వహించలేకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోయి సంవత్సరం వరకు ఎన్నికకు అనర్హులవుతారు? సో గ్రామ సభను కనీసం 2 సార్లు నిర్వహించాలండి సంవత్సరంలో. ఒకవేళ లేకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోయి సంవత్సరం వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. నెక్స్ట్, ఓటు హక్కు కలిగిన వారిలో ఎంతమంది లేదా ఎంత శాతం ప్రజలు కోరితే గ్రామ సభ సమావేశం నిర్వహించాలి? 50 మంది లేదా 10% అండి. ఈ కింది వాటిలో గ్రామ సభ విధి ఏది? ఈ కింది వాటిలో గ్రామ సభ విధి వచ్చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన మరియు ఆడిట్ నివేదికలను ఆమోదించడం, బడ్జెట్లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం. గ్రామాన్ని దేన్ని ప్రాతిపదికగా వార్డులుగా విభజించడం జరిగింది? సో జనాభా ప్రాతిపదికన గ్రామాన్ని వార్డులుగా విభజించడం జరిగింది. పంచాయతీ సభ్యుడు లేదా వార్డు సభ్యుని పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలండి. ఈ కింది వాటిలో పంచాయతీ సభ్యుడు లేదా వార్డు సభ్యుడికి సంబంధించిన సరైన వాక్యం ఏది? ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుండి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 వరకు సభ్యులు ఉండాలి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. 300 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? సో 300 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని 5 వార్డులుగా విభజిస్తారండి. 300 నుంచి 500 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 300 నుంచి 500 వరకు ఉన్న గ్రామాన్ని 7 వార్డులుగా విభజిస్తారండి. నెక్స్ట్, పంచాయతీ వార్డు సభ్యుడు ఎన్ని రోజులు నిరవధికంగా పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతాడు? సో పంచాయతీ వార్డు సభ్యుడు ఎన్ని రోజులు నిరవధికంగా పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతాడు? 90 రోజులు. 500 నుండి 1500 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 9.
1500 నుండి 3000 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 11. ఈ కింది వాటిలో కోఆప్టెడ్ సభ్యుని గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో కోఆప్టెడ్ సభ్యుని గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుండి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకుంటారు. కోఆప్టెడ్ సభ్యుడు గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చును. కోఆప్టెడ్ సభ్యునికి పంచాయతీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. ఆన్సర్ పైవన్నీ అండి. నెక్స్ట్ 3000 నుంచి 5000 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 13 వార్డులు అండి. 5000 నుండి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 15 వార్డులు అండి. సో ఇవండి పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.